ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధముగా ప్రకటిస్తూ ఉన్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు. అవునండి, మనుషుని రాజ్యము అంతమవుచూ ఉన్నదని, దేవుని రాజ్యము రానయ్యున్నదని యేసుక్రీస్తు వారు స్పష్టము చేసి ఉన్నారు. ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అని ఆలోచన చేస్తే, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులరా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తులుగా దీనునిగా కన్యక గర్భమున ఈ లోకములోనికి దిగివచ్చి ఉన్నాడు. ఆయన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను, అద్భుతములను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచి ఉన్నాడు. అవును ప్రియులరా, ఈ లోకములో ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మానవ అతీతమైన కార్యాలు కోకొల్లలుగా చేశారు. ఒక సమయమున మరి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు, మీరు మీ యొక్క మొదటగా మనం వెళ్ళేటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పి సముద్ర మార్గం గుండా తన శిష్యులను పంపివేశారు. మరి సమయం మించిపోచు ఉన్నది, అది రాత్రికాల సమయము. యేసుక్రీస్తు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. మరి శిష్యులు కంగారు పడుచు ఉన్నారు. బోధకుడు మొదట మనం వెళ్ళమని చెప్పాడు, కానీ ఆయన ఇంకనూ రాలేదని కంగారు పడుతున్న సమయంలో వారికి కనుచూపు మేరలో మరి సముద్రము పైన, నీటి పైన నడుస్తూ యేసుక్రీస్తు వారు కనిపించారు. ఆ నీటి పైన నడుస్తూ యేసుక్రీస్తు వారు వారి యొద్దకు రావడాన్ని చూచి శిష్యులందరూ విభ్రాంతికి గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రియులారా, మరి నీటి పైన నడిచినటువంటి దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఒకనొక సమయంలో లాజరు అనేటువంటి వ్యక్తి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినాలకు మించిపోయి ఉన్నది. అనంతరము యేసుక్రీస్తు వారు ఆ బేతనీయ గ్రామానికి వెళ్ళి ఆ సమాధి అయినటువంటి లాజరు యొక్క సమాధి వద్దకు వెళ్ళి ఈ విధంగా పిలిచాడు, లాజరు లేచి బయటకు రమ్మని చెప్పగా, మరి 3 దినాలు డీకంపోజ్ అయిపోయినటువంటి అక్క మృతదేహము జీవాన్ని స్వతంత్రించుకుని బ్రతికి మృతుల్లోంచి అక్క సమాధిలోంచి లేచి మరి బయటికి రావడం జరిగి ఉన్నది. మరి ఇక సమయంలో మనకు కనబడుతూ ఉన్నాడు, మృతులను సహితము బ్రతికించినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవునిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన నోటి మాటతో నీటిని ద్రాక్ష రసముగా మార్చినటువంటి ఉదాంతము, ఆయన నోటి మాటతో 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల జనాంగానికి సమృద్ధి అయిన ఆహారముగా పెట్టినటువంటి మరి ఉదాంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇంత సర్వాధికారి అయినటువంటి దేవుడు శిలువ మ్రాను పైన అంత ఘోరముగా హింసింపబడి మరణించవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అనేకులలో అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఇందు విషయమై లేఖనము చెప్పుచూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని లేఖనము చెప్పుచూ ఉన్నది. ప్రభు చెప్పుచూ ఉన్నారు, తండ్రి నీ చిత్తమే సిద్ధింప చేయునుగా. కానీ ఆయన శిలువ మరణమునకు వెళ్ళేటువంటి రాత్రి కాల సమయంలో గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా,
సర్వ మానవాళిని తాము కలిగి ఉన్న పాపము నుంచి విడిపించుట నిమిత్తమై దేవాది దేవుడైన యేసు క్రీస్తు వారి మరి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె సిలువలో మరణించడము తండ్రి చిత్తమని ప్రభువు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. మన పాపములు పరిహరింపబడాలన్నా యేసుని మనం చేరాలి. మనకు ముక్తి దక్కాలన్నా యేసును నమ్మాలి. పరలోక రాజ్యంలో నిత్య జీవంతో ఆయనతో జీవించాలన్నా మన యేసు యొద్దకు రావాలి. కాబట్టి సమయము లేదు, ఆలస్యము చేయక ప్రభు చెంతకు చేరాలని మా యొక్క సహోదరులు స్నేహితులైనటువంటి మీ అందరికీ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి,